అందరికీ నమస్కారం. మనం చిన్న చిన్న వాటిలకే మెడికల్ షాపులకి పరిగెడుతున్నాం. కానీ వాటికి వైద్యం మన వంటింట్లోనే ఉంటుంది. అందులో ఒకటి పసుపు. వాటి గురించి ముందుగా మనం పసుపు గురించి తెలుసుకుందాం. పసుపు అల్లం జాతికి చెందిన దుంప. పసుపు వాడడం భారతదేశంలో చాలా కాలం నుండి, అంటే వేల సంవత్సరాల నుండి ఉంది. పసుపు 2 రకాలుగా వాడతారు. పచ్చి పసుపు దుంపలను అలాగే ఎండపెట్టి వాడడం మరియు ఉడికించి ఎండపెట్టి వాడడం. ఉడికించిన దుంపలను వాడడం మనకు ఎక్కువ అలవాటు. దీని వలన పసుపులోని ఎలర్జీ కలిగించే గుణం తగ్గిపోతుంది. పసుపు పైపూతగా మరియు లోపలికి కూడా తీసుకుంటారు. నీళ్ళల్లో కలిపి పాదాలకు పుయ్యడం వలన ఫంగస్ వ్యాధులు, గజ్జి, ఇతర బ్యాక్టీరియా వ్యాధులు తగ్గిపోతాయి. పగుళ్ళు రాకుండా ఉంటుంది. పసుపు కొద్దిగా నూనె కలిపి కాళ్ళ వేళ్ళ మధ్యలో ఉంచితే నీళ్ళలో నానడం వల్ల వచ్చే ఎలర్జీ తగ్గి పాదాలకు అందం ఇస్తుంది. ముఖంపై పూస్తే నల్లని మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పప్పులో బెల్లం కలిపి తింటే కడుపు మంట, అల్సర్ తగ్గిపోతుంది. శరీరంపై వచ్చే ఎర్రదద్దులు అంటే ర్యాషెస్ పూర్తిగా తగ్గుతాయి. బాలింతలకు పెడితే పాలు బాగా పడతాయి. వేడి పాలల్లో 1 గ్రాము పసుపు కలిపి ఇస్తే జలుబు, దగ్గు తగ్గిపోతాయి. గ్రాముల పసుపు పొడి, 5 గ్రాముల ఉసిరి పొడి కలిపి తెల్లవారునే ఇస్తే మధుమేహం అంటే డయాబెటిక్స్ క్రమంగా తగ్గుతుంది. పసుపును ప్రతినిత్యం తీసుకుంటే వారిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధులు రాదు. ఇప్పుడే తగిలిన గాయాలపై పసుపు పొడి జల్లితే చీమి పట్టకుండా తొందరగా తగ్గిపోతుంది. నుంచి తీసిన కార్యూమిన్ అనే పదార్థం ఆయింట్మెంట్ రూపంలో మార్కెట్లో వస్తుంది. పసుపు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, వ్యాధులను నివారిస్తుంది. ఔషధమే కాక ఓ గొప్ప సౌందర్య పోషకం కూడా. దీన్ని వాడడం అన్ని రకాల ఆరోగ్యకరం. ఇంట్లో ఉన్న పసుపే మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకని చిన్న చిన్న విషయాలకే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మెడికల్ షాప్